అందరికీ స్వాగతం. ఈరోజు మనం కొన్ని చాలా పురాతన బౌద్ధ గ్రంథాల్లోకి ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. తప్పకుండా. ప్రత్యేకంగా చెప్పాలంటే దమ్మపదం, అంగుత్తర నికాయం లాంటివి. భయపడకండి, ఇది చరిత్రపాఠం కాదు. అస్సలు కాదు. ఈ గ్రంథాల్లో కొన్ని సూత్రాలున్నాయి. అవి మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని, మన అనుభవాలను అర్థం చేసుకునే పద్ధతిని పూర్తిగా మార్చేగలవు. అవును, ఇది జీవితాన్ని ఎలా జీవించాలనే దానిపై సూచనల సమాహారం కాదు. అసలు జీవితమంటే ఏమిటి, దాని స్వభావం ఏమిటి అనే దానిపై ఒక లోతైన పరిశీలన. మన ముందున్న ఈ మూలాలను చూస్తుంటే ఇది వాస్తవికతకు ఒక ఆపరేటింగ్ మాన్యువల్లా అనిపిస్తోంది. సరిగ్గా చెప్పారు. మనం తరచుగా మన భావాలను, ఆలోచనలను చాలా సీరియస్గా తీసుకుంటాం. నిజమే. కానీ ఈ గ్రంథాలు మనల్ని ఒక అడుగు వెనక్కి వేసి ఆ అనుభవాల వెనక ఉన్న అసలు నమూనాను గమనించమని ప్రోత్సహిస్తాయి. అయితే ఈరోజు మన పని ఏమిటంటే ఈ పురాతన శ్లోకాల్లో దాగి ఉన్న అస్తిత్వపు 3 లక్షణాల వెనకున్న అసలు రహస్యాన్ని ఛేదించడం. ఈ ఆలోచనలు మానసిక స్పష్టతకు లేదా వాళ్లు చెప్పే శుద్ధికి ఎలా దారితీస్తాయో లోతుగా పరిశీలిద్దాం. సరే, ఇక మొదలు పెడదాం. ముందుగా ఈ మొత్తం చర్చకు పునాది అయిన ఆ శ్లోకాలతోనే ఆరంభిద్దాం. అవి చాలా సూటిగా, స్పష్టంగా ఉంటాయి, కానీ వాటిలో చాలా లోతైన అర్థం దాగి ఉంది. అవును. మొదటిది, అన్ని నిర్మితాలు అస్థిరమైనవని విచక్షణతో చూసినప్పుడు ఒత్తిడి నుండి విరక్తి కలుగుతుంది. ఇదే శుద్ధికి మార్గం. రెండవది, అన్ని నిర్మితాలు ఒత్తిడితో కూడినవని విచక్షణతో చూసినప్పుడు ఒత్తిడి నుండి విరక్తి కలుగుతుంది. ఇదే శుద్ధికి మార్గం. ఇక్కడ అదే వాక్యం. అవును. మరియు మూడవది, అన్ని విషయాలు అనాత్మ అని విచక్షణతో చూసినప్పుడు ఒత్తిడి నుండి విరక్తి కలుగుతుంది. ఇదే శుద్ధికి మార్గం. ఈ 3 వాక్యాలు చూడ్డానికి ఒకేలా ఉన్నా ఒక్కో దాంట్లో ఒక్కో కీలకమైన పదం మారుతుంది. సరిగ్గా ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. అవును. వీటినే బౌద్ధ తత్వంలో త్రిలక్షణాలు లేదా అస్తిత్వం యొక్క 3 గుర్తులు అంటారు. ఇవి వాస్తవికత యొక్క 3 ప్రాథమిక స్వభావాలు. అంటే మనం నమ్మినా నమ్మకపోయినా ఇవి ఉంటాయన్నమాట. ఖచ్చితంగా. ఇవి మన అభిప్రాయాలతో సంబంధం లేని సత్యాలు. మొదటిది తీసుకుందాం. అనిత్య అంటే అస్థిరత్వం. అనిక్క. అవును, అనిక్క. మొదటి శ్లోకంలో అన్నీ నిర్మితాలు అనే మాట ఉంది. పాళీలో దీన్ని సంస్కారాలు అంటారు. సంస్కారాలు అంటే కొన్ని కారణాల వల్ల ఏర్పడిన ప్రతి విషయం, మన ఆలోచనల నుండి ఈ మైక్రోఫోన్ వరకు, మన శరీరం నుండి సుదూర నక్షత్రాల వరకు అన్నీ ఇందులోకే వస్తాయి. అంటే అన్నీ ఇవన్నీ నిరంతరం మారుతూనే ఉంటాయి. ఏదీ శాశ్వతం కాదు. అంటే మనం పొద్దున్నే పెట్టుకున్న వేడి కాఫీ చల్లారిపోవడం నుండి అవును, మన యవ్వనం ముసలితనం వైపు సాగడం వరకు ప్రతిదీ ఈ అనిత్య లక్షణానికి ఉదాహరణే అనమాట. సరిగ్గా. మనం ఏదైనా స్థిరంగా ఉంటుందని అనుకుంటే అది మన భ్రమే. మనం ఆ మార్పును గమనించలేనంత నెమ్మదిగా జరగవచ్చు. అవును, దుఃఖం. సాధారణంగా దీన్ని బాధ, నొప్పి అని అనువదిస్తారు, కాని అది పూర్తి అర్థం కాదు. అది కొంచెం ఉపరితల అనువాదంలాగా ఉంది. నిజమే. శ్లోకంలో చెప్పినట్లు అన్ని నిర్మితాలు ఒత్తిడితో కూడినవి. ఎందుకు? అన్ని అస్థిరమైనవి కాబట్టి వాటిపై ఆధారపడి శాశ్వతమైన ఆనందాన్ని, భద్రతను పొందాలని ప్రయత్నించడం, అది నిరంతర ఒత్తిడికి, అసంతృప్తికి దారితీస్తుంది. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక సందేహం. అడగండి. మీరు చెప్పేది వింటే జీవితంలో దేన్ని ఆస్వాదించకూడదో, దేనికి సంతోషించకూడదో అన్నట్లుగా ఉంది. ఇష్టమైన వారిపై ప్రేమ చూపించడం కూడా ఒక రకమైన పట్టుదలే కదా. మరి ఆ రెండింటి మధ్య తేడా ఏమిటి? ఇది కొంచెం నిరాశావాదంగా ధ్వనించడం లేదా? చాలా మంచి ప్రశ్న. ఇది చాలా మందికి వచ్చే సందేహమే. ఇది నిరాశావాదం కాదు, వాస్తవికత. ఓకే. ఆ అనుభవాల నిజస్వభావాన్ని అర్థం చేసుకోమంటున్నారు అంతే. ఒక ఉదాహరణతో చెప్తారా? తప్పకుండా. మనం ఒక కొత్త కారు కొన్నప్పుడు కలిగే ఆనందం గురించి ఆలోచించండి. చాలా బావుంటుంది. ఆ ఆనందం కూడా అస్థిరమైనదే. మొదటి రోజు ఉన్నంత ఆనందం 6 నెలల తర్వాత ఉండదు. దానికొక చిన్న గీత పడితే విపరీతమైన బాధ కలుగుతుంది. అవును. ఇక్కడ దుఃఖం అంటే ఆ గీత వల్ల కలిగే బాధ మాత్రమే కాదు, ఆ కారు ఎప్పటికీ కొత్తగా, పరిపూర్ణంగా ఉండాలనే మన అంచనాకు, వాస్తవానికి మధ్య ఉన్న సంఘర్షణే. అదే ఆ సూక్ష్మమైన అసంతృప్తి లేదా ఒత్తిడి. ఇప్పుడు స్పష్టంగా ఉంది. మనం సంతోషంగా ఉన్నామని అనుకుంటున్న క్షణాల్లో కూడా ఈ సంతోషం ఎక్కడ పోతుందో అనే ఒక చిన్న భయం లోపల ఉంటుంది. బహుశా అదే ఈ దుఃఖం యొక్క లోతైన అర్థం.
అద్భుతం. సమస్య అనుభవంలో లేదు, ఆ అనుభవం శాశ్వతంగా ఉండాలనే మన కోరికలో, మన పట్టుదలలో ఉంది. సరిగ్గా. సరే, ఇక మూడవది. ఇది అన్నింటికన్నా చిక్కుగా అనిపిస్తుంది. అనాత్మ. అనాత్మ అనేది లేదు. నేను అని మనం భావించేది కూడానా? అవును, నేను అని మనం భావించేది కూడా నిరంతరం మారుతున్న ఆలోచనలు, భావాలు, శరీర సంవేదనల సమాహారమే తప్ప దాని వెనుక ఒక స్థిరమైన, శాశ్వతమైన నేను అనే వస్తువు లేదు. చాలామంది అనాత్మ అంటే మన ఉనికిని నిరాకరించడం అనుకుంటారు. అదే పొరపాటు. మనం లేము అని చెప్పడం దీని ఉద్దేశం కాదు. మరి దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను లేను అనే ఆలోచన కొంచెం గందరగోళంగా ఉంది. తప్పకుండా. ఒక నదిని ఊహించుకోండి. సరే. మనం గంగానది అంటాం. కాని నిన్న ఉన్న నీరు ఈరోజు లేదు, ఈ క్షణం ఉన్న నీరు అడుత క్షణం ఉండదు. నిజమే. నీటి ప్రవాహం నిరంతరం మారుతూనే ఉంటుంది. ఒడ్డు కోసుకుపోతూ ఉంటుంది, కొత్త ఇసుక మేటలు వేస్తూ ఉంటుంది. అయినా మనం దాన్ని గంగానది అనే ఒకే పేరుతో పిలుస్తాం. అవును, నేను అనేది కూడా అలాంటిదే. ఆలోచనలు, భావాలు, జ్ఞాపకాలు, శరీర కణాలు అనే ప్రవాహానికి మనం సౌలభ్యం కోసం పెట్టుకున్న పేరే నేను. ఓ. అంతేకాని దానిలో శాశ్వతంగా మారకుండా ఉండే ఆత్మ అనే ఒక వస్తువు లేదు. నది ఉంది, కాని అది నిరంతరం మారుతున్న ప్రక్రియ. అలాగే మనమూ ఉన్నాం, కాని మనం కూడా నిరంతరం మారుతున్న ప్రక్రియే. వావ్! ఈ 3 లక్షణాలు వినడానికి తత్వశాస్త్రంలా ఉన్నాయి కదా. అనిత్య, దుఃఖం, అనాత్మ. అవును. కాని అసలు విషయం ఇక్కడే ఉంది. ఈ శ్లోకాలు కేవలం ఇవి నిజాలు అని చెప్పి వదిలేయడం లేదు. లేదు. వీటిని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో విచక్షణతో చూడటం వల్ల మనసులో విరక్తి అనే ఒక మార్పు వస్తుందని చెప్తున్నాయి. ఆ చూడటం, ఆ విరక్తి అంటే ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. విరక్తి అనే పదం వినగానే మనకు కొంచెం ప్రతికూల భావన కలుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం సాధారణంగా విరక్తి అంటే జీవితం మీద విసుగు, నిరాశ, అన్నింటినీ వదిలేయడం అనుకుంటాం. అవును. కాని ఇక్కడ వాడిన అసలు పాళీపదం నిర్వేదం, నిబ్బేద. నిర్వేదం. దీనికి సరైన అనువాదం వ్యామోహం నుండి బయటపడటం లేదా మత్తు వదలడం. మత్తు వదలడం, సోబరింగ్ అప్. అవును, ఇది ప్రతికూలమైనది కాదు, చాలా సానుకూలమైన, స్పష్టతతో కూడిన మానసిక స్థితి. మత్తు వదలడమనే పదం నాకు బాగా నచ్చింది. అంటే మనం ఒక రకమైన మత్తులో, భ్రమలో జీవిస్తున్నామని. అవును. ఈ సత్యాలను చూడటం వల్ల ఆ మత్తు దిగిపోతుందని అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా. ఒక ఉదాహరణ చెబుతాను. ఎడారిలో దాహంతో ఉన్న వ్యక్తికి దూరంగా నీళ్లు ఉన్నట్లు కనిపిస్తాయి. ఎండమావి. అవును. అతను దాని వెంట పరిగెడతాడు, అలసిపోతాడు. దగ్గరికి వెళ్ళాక అది కేవలం భ్రమ అని, అక్కడ నీళ్లు లేవని తెలుస్తుంది. అప్పుడతనికి కలిగేది నిరాశ కాదు, స్పష్టత. స్పష్టత. ఇకపై దాని వెంట పరిగెట్టడం ఆపేస్తాడు. ఆ స్పష్టతే నిర్వేదం. శాశ్వతమైన ఆనందాన్నివ్వలేని ఈ అస్థిరమైన విషయాలను పట్టుకోవడంలో ఉన్న నిరర్ధకతను స్పష్టంగా గ్రహించడమే ఈ నిర్వేదం. వావ్! ఈ కొత్తర్థం మొత్తం దృక్పథాన్నే మార్చేస్తోంది. మూలాల్లో చెప్పినట్లు అవి పట్టుకోవడానికి అయోగ్యమైనవి అని గ్రహించడం. అన్వర్ది ఆఫ్ అడ్హెరెన్స్. చేతిలో నీటి బుడగను లేదా సబ్బు నురుగును పట్టుకోవాలని ప్రయత్నించడం లాంటిది. అది చూడ్డానికి అందంగా ఉండొచ్చు, కాని దాన్ని గట్టిగా పట్టుకోలేం. ప్రయత్నిస్తే అది మాయమైపోతుంది. అంటే ఈ ప్రక్రియ ఒక క్రమంలో జరుగుతుందన్నమాట. అవును. ఆ శ్లోకాల్లో ఆ క్రమం చాలా స్పష్టంగా ఉంది. 1. విచక్షణ, డిస్సర్న్మెంట్. అంటే నిష్పక్షపాతంగా చూడటం. సరిగ్గా. విషయాలు ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో అలా కాకుండా అవి వాస్తవంగా ఎలా ఉన్నాయో చూడటం. 2. నిర్వేదం, డిసెన్చాంట్మెంట్. మత్తు వదలడం. అవును. ఆ వాస్తవికతను స్పష్టంగా చూసినప్పుడు అస్థిరమైన వాటిపై ఉన్న వ్యామోహం, పట్టుదల సహజంగానే బలహీనపడతాయి. ఎండమావి మీద ఆశ పోయినట్లు. మరి మూడవది? 3. విముక్తి. ఈ గ్రహింపు మనసును పట్టుదల, ఆరాటమనే జ్వరం నుండి విముక్తి చేస్తుంది. ఆరాటపడటం ఆగిపోయినప్పుడు శాంతి మిగులుతుంది. అయితే ఈ శ్లోకాలు పదే పదే చెప్పే శుద్ధికి మార్గం అంటే ఇదేనా? ఇది నైతిక శుద్ధి గురించా లేక మానసికమైనదా? ఇది ప్రధానంగా మానసిక శుద్ధి, విశుద్ధి అంటారు. ఓకే. మనసు నుండి రాగం అంటే వ్యామోహం, ద్వేషం, విముఖత, మోహం, అజ్ఞానం అనే మలినాలు తొలగిపోవటం. మన ఆలోచనలు, భావాలు, చివరికి నేను అనే భావన కూడా
కేవలం మారుతున్న విషయాలేనని లోతుగా గ్రహించినప్పుడు మనస్సు జీవిత ప్రవాహంతో సంఘర్షించడం మానేస్తుంది. ఆ, అంతర్గత సంఘర్షణ లేకపోవటమే శాంతి. అదే శాంతి, ఆ. అదే శుద్ధి. ఇది నీళ్లలో ఉన్న మట్టి తేరుకున్నట్లు నీరు స్వచ్ఛంగా మారుతుంది. ఈ సందర్భంలో మనం శ్లోకాల భాషలో ఉన్న ఒక సూక్ష్మమైన తేడాను గమనించాలి. ఇది మొదట నాకంత ముఖ్యంగా అనిపించలేదు, కానీ ఆ తేడా చాలా ముఖ్యం. అవును, మొదటి 2 శ్లోకాలలో అంటే అనిత్య, దుఃఖం గురించి చెప్పేటప్పుడు నిర్మితాలు లేదా సంస్కారాలు అనే పదం వాడారు. అవును, కాని 3వ శ్లోకంలో అనాత్మ గురించి చెప్పేటప్పుడు అన్ని విషయాలు లేదా సబ్బేధమ్మా అనే పదం వాడారు. నిర్మితాలు అనలేదు. ఆ తేడా ఎందుకంత ముఖ్యం? ఆ తేడాలనే ఈ బోధన యొక్క పరాకాష్ఠ ఉంది. అది చాలా లోతైన సందేశాన్నిస్తుంది. సంస్కారాలు అంటే షరతులతో కూడినవి, కారణాల వల్ల పుట్టినవి. కండిషన్డ్ థింగ్స్. అవును, కాని ధమ్మా అనే పదానికి చాలా విస్తృతమైన అర్థముంది. ఇందులో నిర్మితమైనవే కాకుండా నిర్మితం కానివి కూడా కలిసి ఉంటాయి. నిర్మితం కానివి కూడానా? అంటే చివరికి బౌద్ధ తత్వంలో అత్యున్నత లక్ష్యంగా భావించే నిర్వాణం కూడా. నిర్వాణాన్ని అసంస్కృతం లేదా అన్కండిషన్డ్ అంటారు. ఒక్క నిమిషం. అంటే దీనర్థం నిర్వాణానికి కూడా ఆత్మ లేదని చెప్తున్నారా? అవును. ఇది నిజంగా నమ్మశక్యంగా లేదు. అంటే ఈ మార్గంలో సాధించిన అత్యున్నత స్థితులను కూడా ఇది నేను, ఇది నాది అని పట్టుకోకూడదని ఒక హెచ్చరిక అన్నమాట. సరిగ్గాదే. సందేశం చాలా స్పష్టంగా, నిర్మోహమాటంగా ఉంది. దేనిని, అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని కూడా శాశ్వతమైన ఆత్మగా పొరబడకూడదు. వావ్! ప్రతీదీ కేవలం ఒక విషయమే, ఒక ఫినామినన్, అనుభవించబడేదే తప్ప అది ఒక శాశ్వతమైన నేను కాదు. అనాత్మ అనే సూత్రం అన్నింటికీ వర్తిస్తుంది. షరతులతో కూడిన వాటికే కాదు, షరతులు లేని వాటికి కూడా. అవును, ఏ అనుభవంలోనో ఏ స్థితిలోనూ ఒక శాశ్వతమైన, స్వతంత్రమైన నేను నువ్వెతకడం నిరర్ధకం. ఇదే అంతిమమైన వదిలివేయడం. కాబట్టి ఈరోజు మన చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఈ అస్తిత్వపు 3 లక్షణాలు అనిత్య, దుఃఖం, అనాత్మ కేవలం గాలిలో మేడలు కట్టే తత్వశాస్త్ర సిద్ధాంతాలు కావు. అస్సలు కావు. అవి వాస్తవికతను స్పష్టంగా చూడటానికి, తద్వారా మనసులో శాంతిని, శుద్ధిని పొందటానికి ఒక ఆచరణాత్మక మార్గాన్ని, ఒక శిక్షణా ప్రణాళికను సూచిస్తున్నాయి. అవును, ఇది ఒక విధమైన దృష్టిని సరిచేసుకోవడం లాంటిది. మనం రంగుటద్దాలు పెట్టుకుని ప్రపంచాన్ని చూస్తున్నాం. మన కోరికలు, భయాలు, అపోహలతో చేయబడిన అద్దాలు. సరిగ్గా ఈ 3 లక్షణాలను అర్థం చేసుకోవడమంటే ఆ అద్దాలను తీసివేసి ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం. మరియు ఈ మార్పు నిర్వేదం అనే ప్రక్రియ ద్వారా సాధ్యమవుతుంది. అంటే మనం వస్తువులను, అనుభవాలను ద్వేషించడం కాదు, వాటి నిజ స్వభావాన్ని అర్థం చేసుకుని వాటిపై ఉన్న అనారోగ్యకరమైన వ్యామోహం నుండి బయటపడి స్పష్టమైన దృష్టిని పొందటం. మత్తు దిగిపోయి ప్రపంచాన్ని స్పష్టమైన కళ్లతో చూడటం. అంతిమంగా ఇదొక రకమైన స్వేచ్ఛ. నిరంతరం మారుతున్న విషయాలను పట్టుకోవాలనే భారం నుండి స్వేచ్ఛ. అవును, ప్రతి అనుభవాన్ని అది ఉన్నంతవరకు పూర్తిగా ఆస్వాదించి అది వెళ్ళిపోయినప్పుడు ప్రశాంతంగా ఉండగలిగే స్వేచ్ఛ. ఈ విశ్లేషణను ముగించే ముందు శ్రోతలకు ఒక ఆలోచన వదిలివెళ్దాం. తప్పకుండా. మనందరికీ మన జీవితంలో కొన్ని విషయాలపై గట్టిపట్టు ఉంటుంది. మన ఆస్తులు, మన సంబంధాలు, మన అభిప్రాయాలు, మన గుర్తింపు. అవును, వాటిని మనం నావి అని, నేను అని గట్టిగా నమ్ముతాం. అయితే ఈరోజు మనం చర్చించుకున్న ఈ 3 లక్షణాలను ఒక లెన్స్లాగా ఉపయోగించి మన జీవితంలోనే ఒక అంశాన్ని పరిశీలిస్తే ఎలా ఉంటుంది? ఉదాహరణకు మనం చాలా గర్వంగా భావించే ఒక అభిప్రాయాన్ని తీసుకుని దానిపై ఈ ప్రశ్నలు వేసుకుందాం. ఈ అభిప్రాయం శాశ్వతమా? ఇది ఎప్పుడికీ మారదా? అనిత్య. ఈ అభిప్రాయాన్ని గట్టిగా పట్టుకోవడం వల్ల ఏమైనా ఒత్తిడి, సంఘర్షణ కలుగుతోందా? దుఃఖం. ఈ అభిప్రాయం నిజంగా నేనా, లేక నేను నేర్చుకున్న, గ్రహించిన, నిరంతరం మారుతున్న ఆలోచనల సమాహారమా? అనాత్మ. ఈ ప్రశ్నలను నిజాయితీగా వేసుకున్నప్పుడు మనకు మన గురించి ఎలాంటి కొత్త విషయాలు తెలియవచ్చు? ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.